అవునండి. ఇప్పుడు భర్త మార్పు కోసం ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు ఈరోజు సమాజంలో? ఎవరూ లేరండి. నా జీవితం సరిగా లేదు ప్రభువా, నేను నా జీవితం మంచిగా లీడ్ చేయాలి, నా జీవితంలో నేను సక్రమంగా బ్రతుకుతూ నా బిడ్డలని, నా భర్తని, అందరినీ నీ సన్నిధానంలో మంచిగా తీసుకురావాలని చెప్పి కోరుకొని ప్రార్థన చేసే కుటుంబం ఎక్కడుంది చెప్పండి? ఉందా? ఒకవేళ తల్లిదండ్రుల కుటుంబ సమేతంగా దేవుడి దగ్గరికి వచ్చినా ఉదయాన్నే లెగంగానే ఎంతమంది తమ పిల్లలతో కలిసి మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? లేరు. చెడు కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తాం మనం, చెడునైతే ఎంత ఖర్చు పెట్టైనా చేస్తాం మనం మంచిని చేయటానికి. ఏం కాదండి. ఏమండి, దేవుడి దగ్గరికి వస్తే చెడు నేర్పిస్తాడా మంచి నేర్పిస్తాడా చెప్పండి? మంచి నేర్పిస్తాడండి. కుటుంబం ఎలా కట్టుకోవాలో చెప్తాడండి. అదే మనకి బాగా దాన్ని ఏమంటారంటే, ఆ మాట చెప్పగానే మన ఒళ్ళంతా కూడాను చెర్రీలు బారినట్టుగా అయిపోతుంది అనమాట. దేవుడు అనగానే ఏదో నేర్పిస్తాంలే, తర్వాతలే ప్రార్థన, తర్వాతలే కుటుంబం పాడైపోయిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటే దేవుడు కూడా అంటాడు ఏమనంటే తర్వాతలే అని. ఎందుకంటే ఆయుష్ ఉన్న కాలంలో నీ పిల్లలు నీ మాట వినే కాలంలో నువ్వేం చేస్తున్నావు? వదిలేస్తున్నావు, స్వేచ్ఛ కోరుకుంటున్నావు. ఆ స్వేచ్ఛ ఒకరోజు నీ తలకి ఉరితాడుగా మారినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని ఎంత మొరపెట్టినా ఎవరు కూడా నీ మాట వినరు, నీ పిల్లలు నీ చేతికి దక్కరు. అలా నశించి నరకానికి పోవటానికి అపవిత్రాత్మ మిమ్మల్ని పట్టి మీ పిల్లల్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని పాడు చేస్తుంది. ఈ